ప్రతి ఇంటికి చేరే ఉదయం వెలుగు లాంటి వార్తలు నిజం, నిబద్ధత, నమ్మకంతో మీ ముందుకు వచ్చే మీ స్వంత ఛానల్ ఉదయం న్యూస్. వెల్కమ్ టు ఉదయం న్యూస్. పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ కమిటీ ఆధ్వర్యంలో మెగా డిఎస్సిలో జరిగిన అవకతవకలపై స్థానిక పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి మెగా డిఎస్లో జరిగిన అవకతవకలపై కలెక్టర్కి వినతి పత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరియు పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి మరియు రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మరియు పట్టణ యూత్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే డిఎస్సి జరిపారో 18,000 పోస్టులు ఇస్తానని చెప్పి లోకేష్ ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఈ పరీక్షలు నిర్వహించాడో, ఈ పరీక్షలు పూర్తిగా అవకతవకలు, పూర్తిగా అవినీతిమయంతో మెరిట్ ఉన్న విద్యార్థులు, మెరిట్గా ఉన్న టీచర్లకి ఉద్యోగాలు ఇవ్వకుండా దొడ్డిదారిని అమ్ముకునే పరిస్థితి. ఈరోజు ముఖ్యంగా ఒకటే అడుగుతున్నాం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అసలు మెరిట్ లిస్టు ఎందుకు మీరు ప్రకటించలేదు? డిఎస్సి మెరిట్ లిస్టు కేవలం కాల్ లెటర్లు పంపించి, ఎస్ఎంఎస్లు మెసేజ్లు పంపించి ఎవరికైతే ఉద్యోగాలు వచ్చాయో వాళ్ళకు మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని జాయిన్ చేసుకునే కార్యక్రమం చేశారు. నేను అడుగుతా ఉన్నాను, చిన్న ఉద్యోగం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మెరిట్ లిస్ట్ ఇచ్చాం, వారం రోజుల ముందు మెరిట్ లిస్ట్ ఇచ్చాం, అసలు ఈ మెరిట్ లిస్టు లేకుండా ఎందుకు ఉద్యోగాలు ఇచ్చారు, ఎలా ప్రకటించారని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతా ఉన్నాం. అదేవిధంగా రెండో విషయం, ఈరోజు స్పోర్ట్స్ కోటాలో దాదాపు 420 ఉద్యోగాలు, ఒక్కొక్క ఉద్యోగాన్ని 15 లక్షల చొప్పున అమ్ముకున్న మాట వాస్తవం కాదా? లోకేష్ గారు అడుగుతా ఉన్నాను. ఈరోజు కేంద్ర ప్రకటించిన స్పోర్ట్స్ కోటాలో ఎలిజిబుల్ అయిన శ్రీకాకుళం జిల్లాకి చెందిన వాసులు స్టేట్ గవర్నమెంట్ కోటాలో లేరు. స్టేట్ గవర్నమెంట్ లో ఈరోజు అయితే ఎవరైతే ఉద్యోగాలు వచ్చినాయో వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ స్పోర్ట్స్ కోటాలో లేరు. అంటే ఎవరిది తప్పు? లోకేష్ గారు, మీరు అమ్ముకున్న మాట దీన్ని బట్టి అర్థం కావట్లేదా? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన స్పోర్ట్స్ కోటాలో ఎలిజిబుల్ అయిన వాళ్ళకి మొన్న డిఎస్సిలో ఉద్యోగాలు రాలేదు. సెంట్రల్ గవర్నమెంట్ లో ఎలిజిబుల్ అయిన వాళ్ళకి స్పోర్ట్స్ కోటాలో, ఈ రాష్ట్రంలో మాత్రం గ్రౌండ్ లో దిగిన వాళ్ళకి కూడా సర్టిఫికెట్లు ఇచ్చారు. అసలు క్రీడా మైదానం అంటే ఏంటో తెలియని వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు స్పోర్ట్స్ కోటాలో. ఇది దారుణం కాదా? ఈరోజు మేము ప్రశ్నిస్తే నువ్వు సమాధానం చెప్పకుండా ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ చేత ప్రెస్ మీట్ పెట్టిస్తావా? ఇదేమి దారుణమయ్యా? నీకు దమ్ము ధైర్యం లేదా లోకేష్? నువ్వు వచ్చి విలేకరుల ముందు సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా నీకు? కేవలం ప్రభుత్వ అధికారి, నువ్వేమో ఉద్యోగాలు అమ్ముకోవాలి, ప్రభుత్వ అధికారి వచ్చి సమాధానం చెప్పాలా? ఇదేమి దారుణం అని అడుగుతా ఉన్నావు. నీకు సమాధానం చెప్పే ధైర్యం లేదా? కేవలం డైవర్షన్ పాలిటిక్స్ తో, కేవలం కేసులు పెట్టి మా వాళ్ళని డైవర్షన్ చేసి దీని నుంచి పక్కదారి ఎలా మళ్లించాలని చెప్పి ఒక నేపథ్యంలో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప, రోజుకో కొత్త కేసు, లిక్కర్ కేసు అయిపోయింది, మాఫియా అయిపోయిందంటే జగన్ పిఏ పాత్ర ఉందని చెప్పి ఈ అంశాన్ని కూడా డైవర్ట్ చేయడానికి ఈరోజు ఈ రాష్ట్రంలో ఎల్లో మీడియాను ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 హామీల గురించి మాట్లాడితే ఎవడొకడిని అరెస్ట్ చేసి లోపలేయాల, ప్రజలు మాట్లాడుకోరు, దీని గురించి చర్చించుకుంటారని చెప్పి కేవలం డైవర్షన్ పాలిటిక్స్ తో ఈరోజు నడిపించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇంత దారుణంగా ఈ ప్రభుత్వం పరిపాలిస్తూ ఉంది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈరోజు అన్యాయమైన చదువుకొని ఉద్యోగం, టీచర్ ఉద్యోగం కోసం దాదాపు 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలు ఎదురు చూసి మెరిట్లో రాక ఉద్యోగాలు కోల్పోయిన